తెలుగు బిగ్ బాస్ 8 ప్రారంభానికి తొలి అడుగు పడింది. రాబోయే సీజన్ కోసం ఎండేమాల్ షైన్ ఇండియా లోగోను రిలీజ్ చేసింది. త్వరలోనే అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షోను మొదలు పెట్టబోతున్నామనే విషయాన్ని రివీల్ చేసింది. అయితే ఎప్పటిలానే లోగో వెనుక ఉన్న కథ ఏంటి, ఎవరెవరు ఇంటిలోకి వెళ్తున్నారనే విషయాలపై ఉత్సాహం కలుగుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ షోలోను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నిర్వహించే ఎండేమాల్ షైన్ ఇండియా తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 లోగోను రిలీజ్ చేసింది. సీజన్ 8 అంకె ఆకారంలో ఇన్ఫినిటీ సూచించే విధంగా లోగోను డిజైన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఈ సీజన్లో ఫన్, కొట్లాటలు ఓ రేంజ్లో ఉండబోతున్నాయనే విషయాన్ని లోగోతో చెప్పకనే చెప్పారు. ఇక బిగ్ బాస్ తెలుగు షోలోకి కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తున్నారనే విషయంపై అనేక ఊహాగానాలు మీడియాలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నిర్వాహకులు సుమారుగా 60 నుంచి 70 మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ఓ లిస్టును ఫైనల్ చేశారు. వారితో ఇంటర్వ్యూలు, వారి అభిప్రాయాలు, డిమాండ్ల గురించి చర్చిస్తున్నారు అనే విషయం తెలిసింది. అయితే దాదాపు 25 మంది ఫైనల్ లిస్టును సిద్ధం చేశారు. కానీ అందులో నుంచి కొన్ని మార్పులు, చేర్పులు చివరి నిమిషంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏది పర్ఫెక్ట్ లిస్ట్ అనుకోవడానికి వీలు లేదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కాబట్టి కంటెస్టెంట్ల ప్రాబబుల్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందని చెప్పారు. ఇక తెలుగు బిగ్ బాస్ 8 షోలో తాజాగా తెరపైకి వచ్చిన పేర్లు: సింగర్ సాకేత్, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరువు హత్య కారణమైన సూసైడ్ చేసుకున్న మారుతీరావు కూతురు అమృత ప్రణయ్ షోలోకి రానున్నారనేది ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీరియల్ యాక్టర్ ప్రేరణ కంబం, వెబ్ సిరీస్ యాక్టర్ రవితేజ, మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డి, మోడల్ సయ్యద్ అబు, మోడల్ ఊర్మిళా చౌహాన్, యాక్టర్ హారిక, ఈటీవీ ప్రభాకర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక వీరితో పాటు గత సీజన్ 7లో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ భార్య తేజస్విని గౌడ పేరు కూడా వినిపిస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈసారి విభిన్నంగా ఈ షో ఉండబోతుందనే విషయం ఇప్పటికే స్పష్టమవుతుంది. ఇక ఈ సీజన్లో 2 రకాల హౌస్ సెట్స్ ఉంటాయనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.